పాఠశాల కళాశాలలను స్థాపించిన అనతి కాలంలోనే ఉభయ గోదావరి జిల్లాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన శ్రీ అగత్య విద్యా సంస్థల ద్వారా పెద్దాపురం, సామర్లకోట పట్టణాలలోని విద్యార్థులకు కాన్సెప్ట్ ఓరియంటేషన్ సిఓను మరింత దగ్గర చేసే దిశగా పెద్దాపురంలో ఏర్పాటు చేయనున్న 5వ బ్రాంచ్ బోచర్ను ఎమ్మెల్యే తనయుడు నిమ్మకాయల రంగనాథ్ రాజా సూరిబాబురాజు ఘనంగా ప్రారంభించారు. విజయదశమిని పురస్కరించుకుని పెద్దాపురం అయోధ్యనగర్లో జరిగిన ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప తనయుడు రంగనాథ్, పెద్దాపురం మాజీ మున్సిపల్ చైర్మన్, టీడీపీ పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ రాజా సూరిబాబురాజులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడలో 4 బ్రాంచులతో 3 సంవత్సరాల్లోనే ఐఐటి, ఎన్ఐటి, ఏపీ పీసెట్లతో పాటు నీట్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్రీ అగత్య పెద్దాపురంలో ప్రారంభం కానుండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. శ్రీ అగత్య పెద్దాపురం బ్రాంచ్ విజయవంతంగా ముందుకు సాగి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు. సాధారణ విద్యార్థులు సైతం ఐఐటి, నీట్లలో విజయం సాధించేలా కాన్సెప్ట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ను అవలంబించడం ద్వారా ఈ ఉత్తమ ఫలితాల సాధనకు శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. ఆత్మవిశ్వాసం పెంచే మోటరింగ్ సిస్టమ్ తో పాటు ఆడియో విజువల్ ద్వారా ఇంటరాక్టివ్ బోర్డుపై నూతన బోధనా విధానానికి నాందిగా నిలుస్తుందన్నారు. ఈ బ్రాంచ్ లో 2026-2027 విద్యా సంవత్సరానికి గాను విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తున్నట్లు శ్రీ అగత్య విద్యా సంస్థల చైర్మన్ కరెస్పాండెంట్ దొడ్డిపట్ల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేముల రామకృష్ణ, పెద్దాపురం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మోయిల్లా కృష్ణమూర్తి, శ్రీ అగత్య విద్యా సంస్థల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. రోజున శ్రీ అగత్య స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ సమావేశానికి మరి అధ్యక్షులుగా డాక్టర్ నాగేశ్వరరావు గారికి, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి మిత్రులు రంగనాథ్ గారికి, ఏలియా గారికి, సీనియర్ జర్నలిస్ట్ ఏలియా గారికి, వేముల రాంబాబు గారికి ముందుగా నమస్కారం. ఇక్కడికి విచ్చేసిన మరి అగస్త్య స్కూల్ని రాబోయే రోజుల్లో ఆ మీనింగ్ తెలిసే విధంగా ఎడ్యుకేషన్ ఉంటుంది ఇక్కడ. అంటే ఒక లో స్టాండర్డ్ స్టూడెంట్ని ఎలా చదివించాలి, ఒక మిడిల్ స్టాండర్డ్ స్టూడెంట్ని ఎలా చదివించాలి, ఒక టాపర్ని ఎలా చదివించాలనే దాంట్లో ఒక డిఫరెన్స్ ఉంటుంది. ఆ డిఫరెన్సే సిఓ స్కూల్ అనేది. అంటే ఒక టాపర్ని తీసుకెళ్లే విధంగా టాపర్ని తీసుకెళ్ళాలి. మీడియం స్టూడెంట్ని అంటే వాడు యావరేజ్గా చదువుతున్నాడని అంటారు, వాడు తీసుకెళ్లే ప్రాసెస్ వేరే విధంగా ఉంటుంది. వాడికి సపోజ్ అక్షరాలు కూడా రాయలేనటువంటి వాడిని కూడా చదువు నేర్పించవచ్చు మనం. దానికి వెళ్ళే వే వేరేగా ఉంటుంది. ముగ్గురిని కలిసి ఒకే క్లాసులో కూర్చోబెడితే మాత్రం సరైన ఎడ్యుకేషన్ ముగ్గురికి రాదు. సో ఇది సిఓ స్కూల్ మీనింగ్ ఏంటంటే ఎవరిది వాళ్ళకి ప్రత్యేకంగా నేర్పించడమే కాన్సెప్ట్ ఓరియంటెడ్ స్కూల్.